విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఈనాటి ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలను గురించి, ఏ రాశి వాళ్ళు ఏ దైవాన్ని పూజించి కార్యనిమిత్తమై బయటికి వెళితే ఉత్తమ ఫలితాలను పొందవచ్చో ఆ విశేష అంశాలను గురించి పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు సేవకుల వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి సేవకులతో వ్యవహరించేటప్పుడు, సేవకులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించేటప్పుడు తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ఈరోజు కుటుంబంలో ఆస్తిపరమైనటువంటి తగాదాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆస్తులకు సంబంధించినటువంటి చర్చలు ప్రశాంతంగా నిర్వహించటం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. చేసే అన్ని పనుల్లో, తలపెట్టిన ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో వాటిని పరిష్కరించి ముందడుగు వేస్తారు. అలాగే ధనపరంగా రకరకాల మార్గాలలో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఉల్లాసంగా, ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు విశేషంగా అనుకూలించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. విదేశీ గమనానికై చేసే ప్రయత్నాలలో ఆశించిన మేరకు చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల మానసికంగా ఉల్లాసాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మేషరాశి వాళ్ళు సమస్యల నుంచి బయటపడటానికి, ఉత్తమ ఫలితాలను పొందటానికి సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షంతలతో పూజించి ఆ అక్షతలను శిరస్సున ధరించి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి. ఇలా చేస్తే చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు ఏ పని తలపెట్టినా సులభంగా పూర్తి చేస్తారు. ప్రతి విషయంలో పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. కార్యదీక్షతతో కష్టతరమైనటువంటి సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడతారు. స్త్రీల యొక్క సహాయ సహకారాలు, అండదండలు మీ అభివృద్ధికి విశేషంగా సహకరిస్తాయి. అయితే బంధువులతో, ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడే సమయంలో మాత్రం కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు మీకు చక్కటి లాభాలను కలిగింపజేస్తాయి. అలాగే నూతన పెట్టుబడులు మీ వ్యాపార అభివృద్ధికి విశేషంగా సహకరిస్తాయి. అనారోగ్య భావనలు కొద్దిగా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు సమస్యల నుంచి బయటపడటానికి శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారి నామం జపం చేస్తూ అమ్మవారిని మందార పూలతో పూజించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. ఇలా చేస్తే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు మిత్రుల యొక్క సహాయ సహకారాల ద్వారా పరిపూర్ణంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ప్రతి పనిలో విజయాలను సాధించే సూచనలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. ఆస్తిపరమైనటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కరించబడి మంచి లాభం కలిగే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా చక్కటి అనుకూలతను పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతులను సిద్ధింపజేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సన్మానాలు, సత్కారాలు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా చక్కటి సత్ఫలితాలను, ప్రయోజనాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. భూముల క్రయ విక్రయాలలో, భూ సంబంధమైన వ్యవహారాల్లో చక్కటి లాభాలను పొందుతూ ఉంటారు. వివాహాది శుభ కార్యక్రమాలకై చేసే అన్ని ప్రయత్నాలు చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. మిథున రాశి వాళ్ళు సమస్యల నుంచి బయటపడటానికి, ఉత్తమ ఫలితాలను పొందటానికి ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణలు అంటే 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో వీలైనన్ని ప్రదక్షిణలు చేసి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి. ఇలా చేస్తే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల, ఉద్యోగంలో నూతన వ్యక్తుల యొక్క సహాయ సహకారాల ద్వారా ఉన్నత స్థితిని ఎదగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు మాత్రం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బందులకు గురి చేస్తాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు మెండుగా పొందే సూచనలు ఉన్నాయి. స్త్రీ మూలక ధనప్రాప్తి ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. అనేక రీతులలో రకరకాల మార్గాలలో ధన లాభం, ధన ఆదాయం విశేషంగా మీకు కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో నూతన ప్రణాళికల ద్వారా చక్కటి లాభాలను పొందుతారు. విదేశీ గమనానికై చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి పురోభివృద్ధిని పొందే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళు సమస్యల నుంచి బయటపడి సత్ఫలితాలు పొందటానికి ఓం శ్రీ చంద్రమసే నమః అంటూ చంద్రుడి మంత్రాన్ని మనస్సులో ధ్యానం చేసుకొని ఒక వెండి గ్లాసులో పాలు తాగి కార్యనిమిత్తమై బయటికి వెళితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు గృహంలో ముఖ్యమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాల విషయంలో మాత్రం ఈరోజు అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబంలో సభ్యులతో మాట్లాడే సమయంలో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆలోచించి మాట్లాడటం మంచిది. సామాన్యమైన పనులకు కూడా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో కొద్దిపాటి ఆందోళన కలిగే సూచనలు ఉన్నాయి. దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది. ఉద్యోగంలో పనిచేసే చోట మాత్రం తోటి వారితో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతానానికి సంబంధించిన కీలకమైన అంశాలను గురించి చర్చల ద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు ఉత్తమమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. సింహరాశి వాళ్ళు ఈరోజు సమస్యల నుంచి బయటపడటానికి, ఉత్తమ ఫలితాలను పొందటానికి ఒక బెల్లం ముక్క నీళ్ళలో వేసి ఆ నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఓం ఘృణిహి సూర్య ఆదిత్యోం అని జపించుకోవాలి. అలా అర్ఘ్యం ఇచ్చి సూర్యుడిని స్మరించుకొని కార్యనిమిత్తమై బయటకు వెళితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు దైవభక్తి పెరగటం వల్ల తీర్థయాత్రలు చేయాలనే ఆసక్తిని పెంపొందింపజేసుకుంటారు. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. ఎంతో కాలంగా ఉన్న రుణ బాధల నుంచి, రుణాల ఒత్తిడి నుంచి ఈరోజు బయటపడే సూచనలు ఉన్నాయి. నూతన వ్యవహారాలన్నింటిలో జయం ఏర్పడుతుంది. బంధుమిత్రులను కలుసుకొని కీలకమైన విషయాలను గురించి చర్చలు నిర్వహిస్తూ ఉంటారు. ఉద్యోగం లేని వాళ్ళకి నూతన జీవనోపాధి ఏర్పడటానికి, ఉద్యోగ ప్రాప్తిని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. దాంపత్య జీవితంలో సుఖము, సౌఖ్యము పెరుగుతాయి. సంతానం అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. కన్యారాశి వాళ్ళు సమస్యలు అధిగమించడానికి, ఉత్తమ ఫలితాలు పొందటానికి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గణపతి విగ్రహం దగ్గర 8 గరికపోచలు ఉంచి గణపతి చుట్టూ ప్రదక్షిణలు చేసి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు సంతానం విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు వాళ్ళ భవిష్యత్ పురోభివృద్ధికి చాలా చక్కగా దోహదపడతాయి. జీవిత భాగస్వామి యొక్క మాతృవంశీకులతో ఉన్న విభేదాభిప్రాయాల నుంచి చాలా వరకు సులభంగా బయటపడతారు. మనస్సుకి సుఖము, శాంతి కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనేక మార్గాలలో ధన ఆదాయానికై చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. పనిచేసే చోట అధికారుల యొక్క ప్రశంసలకు పాత్రులై ప్రమోషన్లకు రంగం సిద్ధం చేసుకుంటారు. రుణ బాధలకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. ఆరోగ్యపరమైన చిక్కులు, చికాకులు తొలగించబడతాయి. అంతఃశత్రు బాధలు నివారింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వాళ్ళు సమస్యలు అధిగమించడానికి, ఉత్తమ ఫలితాలు పొందటానికి ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అని చదువుకుంటూ అమ్మవారి ఆలయాల్లో ప్రదక్షిణలు చేసి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే చక్కటి సత్ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, స్థలాలు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. కోర్టు కేసుల నుంచి సులభంగా బయటపడతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలన్నీ అందివస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాటల చాతుర్యంతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకొని మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ క్షేమ సమాచారం మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటూ ఉంటారు. ఈరోజు ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యపరంగా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వాళ్ళు సమస్యలు అధిగమించి శుభ ఫలితాలు పొందాలంటే ఈరోజు సుబ్రహ్మణ్య ఆలయంలో 9 ప్రదక్షిణలు చేసి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుసు రాశి.
ధనుసు రాశి వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో, కుటుంబ సభ్యులతో వ్యవహరించే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు శుభ కార్యక్రమాల గురించి కీలకమైన చర్చలు నిర్వహిస్తారు. బంధుమిత్రులతో కలిసి వివాహపరమైన అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. రుణ బాధల నుంచి సులభంగా బయటపడతారు. ప్రభుత్వపరమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాల్లో పై అధికారుల యొక్క ప్రశంసలకు ఎక్కువగా పాత్రులవుతారు. వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీల్లో కూడా ఆశాజనకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ధనుసు రాశి వాళ్ళు సమస్యలు అధిగమించడానికి, ఉత్తమ ఫలితాలను పొందడానికి ఈరోజు ఓం నిధనపతయే నమః అంటూ ఈశ్వరుడి యొక్క లింగ స్వరూపం మీద ఆవు పాలు పోసి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు సేవకుల వల్ల కొద్దిగా నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ముఖ్యమైన పనులు అప్పజెప్పే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహంలో ముఖ్యమైన మార్పులు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఈరోజు మకర రాశి వాళ్ళు తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒక వెల్లుల్లి రెబ్బను దగ్గర ఉంచుకొని ప్రయాణం చేసినట్లయితే వాహన ప్రమాదాల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా ముందుకు వెళతాయి. ప్రతి పనిలో ఉల్లాసము, ఆనందము కలిగే సూచనలు ఉన్నాయి. ఇష్టవస్తు ప్రాప్తి మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. మకర రాశి వాళ్ళు సమస్యల నుంచి బయటపడి ఉత్తమ ఫలితాలు పొందడానికి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే మంచి ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు సోదరులతో కలిసి ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అన్ని పనుల్లో ఊహించిన దానికంటే ఎక్కువ లాభం కలుగుతుంది. దైవ దర్శనం మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాల గురించి ముఖ్యమైన చర్చలు నిర్వహిస్తారు. ఉద్యోగంలో పై అధికారుల యొక్క ప్రశంసలకు సులభంగా పాత్రలవుతారు. వ్యాపార రంగంలో నూతన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. విదేశీ గమనానికై చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. దాంపత్య జీవితంలో ఏర్పడిన విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, అన్యోన్య దాంపత్య జీవితానికి ఈరోజు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు సమస్యలను తొలగింపజేసుకుని ఉత్తమ ఫలితాలు పొందటానికి ఈశ్వరుడిని మారేడు దళాలతో, తుమ్మి పూలతో పూజించి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి. ఇలా చేస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు విందు, వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆదాయాన్ని నిల్వ చేయడానికి చేసే ప్రయత్నాలలో చక్కటి ఫలితాన్ని సాధిస్తారు. మీ సంతానానికి మాత్రం ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు వహించాలి. ఎదుటి వాళ్ళ మాటలు నమ్మి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు కూడా ఉన్నాయి. అందువల్ల ఎదుటి వాళ్ళ మాటలు పూర్తిగా నమ్మకుండా ధనాన్ని ఖర్చు చేసే విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇష్టవస్తు ప్రాప్తి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. స్త్రీ మూలక ధన ప్రాప్తి ఏర్పడే సూచనలు అధికంగా ఉన్నాయి. మీనరాశి వాళ్ళు సమస్యలు అధిగమించడానికి, చక్కటి సత్ఫలితాలను పొందటానికి ఈరోజు ఈశ్వరుడికి వెన్నతో అభిషేకం చేసి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి. ఇలా చేస్తే చక్కటి సత్ఫలితాలు ఏర్పడతాయి. భవిష్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం తీసుకుందాం. విరామం అనంతరం సమస్య పరిహారం అనే శీర్షికన దైనందిన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం.